కొంతమంది ఎలాంటి కొంచెం ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో గూడా ఆలోచిస్తారు. అంటే అడుగడుగున అమ్మో రాహుకాలం, అమ్మో దుర్ముహూర్తం, అయ్యో నాకు యమగండం, లేదంటే జలగండం. అంటే యాహ్! ఇట్లాంటి గండాల గురించి ఆలోచిస్తూ హ్మ్. హ్మ్. ప్రతి హ్మ్. క్షణం హ్మ్. వాటి మీదే ధ్యాస యాహ్! ఉంటుంది. భయంతో, డిసప్పాయింట్‌మెంట్‌తో, డెస్పరేషన్‌తో బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి అంటే అలాంటి వాళ్ళని మీరు చూసే ఉంటారు. చూస్తుంటాను. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకా అమ్మో! ఈ జ్యోతిషం అంటే ఇంకా కొంచెం మిస్టరీ లాగా అనిపిస్తుంది. అన్ అదంతా మనకు అవసరం అన్ని లేదు అని. జ్యోతిష్యాలు అవ్వవు. ఇక్కడ మీరు హ్మ్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని జ్యోతిష్యం కిందకి రావు. హుహు. అది కొంత నీ మూఢనమ్మకం అవుతుంటుంది. హ్మ్. అది నీ మూఢత్వం అవుతూ ఉంటుంది. జ్యోతిష్యం అంటే ఏంటంటే నువ్వు పుట్టినటువంటి డేటు, టైము, ప్లేసు తీసుకొని హ్మ్. నువ్వు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి హ్మ్. నీ లైఫ్ స్టైల్ ఎలా మలుచుకోవాలి, నువ్వు ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే నీ లైఫ్లో నువ్వు దేనికోసం పుట్టావు, నీ పర్పస్ ఏమిటి, నువ్వు ఏ కర్మ వల్ల నువ్వు ఇది అనుభవిస్తున్నావు, దానికి నువ్వు ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే కంప్లీట్గా నీ లైఫ్ గురించి చెప్పేది. నువ్వు ప్రతి క్షణము ప్రతిదానికి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక అగ్రిమెంట్ చేయడానికి వెళ్తున్నావు, హ్మ్. ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే ఒక నిశ్చితార్థం కోసం ఒక పెళ్లి ముహూర్తం పెట్టుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి ఏదో విదేశాలకు వెళ్ళబోతున్నాం. లైఫ్లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి కొన్ని. మొదటి రోజు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావు, అప్పుడు కొంచెం ఆ ఆ యొక్క సమయం బాగుందో లేదో చూసుకోవడం వరకే. నీకు నిత్య దైనందిక కర్మలు చేయడానికి జ్యోతిషశాస్త్రం. ఇప్పుడు ఒకసారి గృహప్రవేశం చేశాము, హ్మ్. ప్రతిరోజు ముహూర్తం చూడంగా ఇంట్లోంచి లోపలికి వెళ్ళడానికి, లోపల నుంచి బయటికి రావడానికి.